అత్యంత ధనవంతులు లగ్జరీ కార్లు, పెద్ద బంగ్లాలు, బ్రాండెడ్ వస్తువులు వాడతారని మనం అనుకుంటాం. కానీ నిజానికి చాలామంది మిలియనీర్లు సాధారణంగా జీవించే మన పొరిగింటి వాళ్ళే. ద మిలియనీర్ నెక్స్ట్ డోర్ పుస్తకం చెబుతున్న అసలు సీక్రెట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ద మిలియనీర్ నెక్స్ట్ డోర్ అనే పుస్తకాన్ని థామస్ జే స్టాన్లీ అండ్ విలియం డి డ్యాంకో రాశారు. వారు అమెరికాలో వేలాది మిలియనీర్లను స్టడీ చేసి ఒక ముఖ్యమైన నిజం తెలుసుకున్నారు. మిలియనీర్లు ఎక్కువగా సంపాదించడం వల్ల తయారవ్వరు, వాళ్ళు డబ్బును ఎలా ఉపయోగిస్తారు అనేది వాళ్లను ధనవంతులను చేస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకంలోని ముఖ్యమైన 25 పాఠాలు తెలుసుకుందాం. 1. ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయండి. సంపద పెరగడానికి మొదటి నియమం అర్న్ మోర్ కాదు, స్పెండ్ లెస్. 2. బడ్జెట్ తప్పనిసరి. మిలియనీర్లు ప్రతి ఖర్చును ట్రాక్ చేస్తారు. 3. సంపద కనిపించదు. చాలామంది మిలియనీర్లు సాధారణ ఇళ్లలో ఉంటారు. 4. లగ్జరీ వల్ల సంపద రాదు. బ్రాండెడ్ వస్తువులు సంపదను తగ్గిస్తాయి. 5. సేవింగ్స్ ప్రాధాన్యం. వాళ్ళు తమ ఆదాయంలో పెద్ద భాగం సేవ్ చేస్తారు. 6. ఇన్వెస్ట్ చేయడం అలవాటు. మిలియనీర్స్ సేవ్ చేసిన డబ్బును పెట్టుబడి పెడతారు. 7. ఆర్థిక స్వాతంత్రం లక్ష్యం. వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం పనిచేస్తారు. 8. సమయం విలువైన ఆస్తి. సమయాన్ని డబ్బుగా మార్చుకోవడం నేర్చుకుంటారు. 9. సంపద నిర్మాణం ఒక దీర్ఘకాల ప్రయాణం. త్వరగా ధనవంతులు కావడం కష్టం. 10. పెట్టుబడులు నిరంతరం. స్టాక్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడతారు. 11. స్టేటస్ కోసం ఖర్చు చేయరు. వాళ్ళు ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఖర్చు చేయరు. 12. స్వయం ఉపాధి ఎక్కువ. చాలామంది మిలియనీర్లు వ్యాపారస్తులు. 13. అప్పు తగ్గిస్తారు. మిలియనీర్స్ అనవసరంగా రుణాలు తీసుకోరు. 14. ఆర్థిక విద్య, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. డబ్బు గురించి నిరంతరం నేర్చుకుంటారు. 15. సరైన భాగస్వామి. భార్యాభర్తలు ఇద్దరు సేవింగ్ మైండ్ సెట్ కలిగి ఉంటారు. 16. పిల్లలకు సంపద విలువ నేర్పుతారు. వీరు తమ పిల్లలకు డబ్బు సంపాదించడం నేర్పుతారు. 17. లగ్జరీ కార్లు అవసరం లేదు. వీరు సాధారణ కార్లు వాడటం సాధారణం. 18. పెద్ద ఇల్లు అవసరం లేదు. వీరికి సాధారణ ఇల్లు కూడా సరిపోతుంది. 19. ఖర్చులపై నియంత్రణ. వాళ్ళు ఇంపల్సివ్ బయింగ్ చేయరు, అంటే అనవసరమైన ఖర్చులు చేయరు. 20. పెట్టుబడి ఆదాయం పెంచడం. ప్యాసివ్ ఇన్కమ్ సృష్టిస్తారు. 21. జీవనశైలి పెంచరు. ఇన్కమ్ పెరిగిన లైఫ్ స్టైల్ పెంచరు. 22. క్రమశిక్షణ. ధనవంతుల్లోని ప్రధాన లక్షణం డిసిప్లిన్. 23. దీర్ఘకాల దృష్టి. షార్ట్ టర్మ్ గెయిన్స్ కంటే లాంగ్ టర్మ్ వెల్త్ పైనే దృష్టి పెడతారు. 24. ఆస్తులపై దృష్టి. అసెట్స్ పెంచడం ముఖ్య లక్ష్యం. 25. సంపద అంటే స్వేచ్ఛ. నిజమైన సంపద అంటే మన జీవితాన్ని మనం నియంత్రించగలగడం. ద మిలియనీర్ నెక్స్ట్ డోర్ మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ధనవంతులు పెద్దగా ఆడంబరంగా కనిపించరు. వాళ్ళు సాధారణంగా జీవిస్తారు, కానీ వాళ్ళ ఆలోచనలు అసాధారణంగా ఉంటాయి. మీరు కూడా ఈ 3 అలవాట్లు ప్రారంభిస్తే సంపద నిర్మాణం మొదలవుతుంది. ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయండి. క్రమంగా పెట్టుబడులు పెట్టండి. దీర్ఘకాల దృష్టితో ముందుకు వెళ్ళండి. అప్పుడు మీరు కూడా ఒకరోజు మిలియనీర్ నెక్స్ట్ డోర్ అవుతారు. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వారి లైఫ్ కూడా మారవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ కలుద్దాం వేరొక పవర్ఫుల్ బుక్తో. జై హింద్.